హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే. సో ఈరోజు సండే కదా, ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే ప్రతి ఒక్కరి ఇంట్లో. సో ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్ విత్ బగారా. సో ఆ ప్రాసెస్ ఏంటో మా అమ్మ ఎలా చేస్తుందో మీకు చూపిస్తాను. సో ముందుగా 2 ఉల్లిగడ్డలు వేసుకొని కట్ చేసుకోవాలి. ఈ వేడి చేసిన కార్లని ఇట్లా తోలు తీసుకోవాలి. అప్పుడు ఇట్లా అవుతాయి. మరి కడుక్కోవాలి. ఫస్ట్ చికెన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు కడిగి అంతా మంచిగా క్లీన్ చేసుకోవాలి. సో ఫస్ట్ చికెన్లోకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పసుపు, ఆనియన్స్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా. ఫస్ట్ కారం వేసుకోవాలి చికెన్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ ముక్కలకంతా పట్టేలా మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, గ్యాస్ ఆన్ చేసుకోవాలి. తర్వాత గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నె లోపల ఉన్న వాటర్ అంతా కూడా అది పీల్చుకోవాలి. పీల్చుకున్న తర్వాతే ఆయిల్ పోసుకోవాలి కదా. ఇగోండి వాటర్ అంతా కొంచెం ఇట్లేమంటారు పీల్చుకుంటుంది వాటర్ అంతా. అన్నీ వేయాక అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఎంత పోసుకోవాలి ఆయిల్? 4 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఇది ఎంత చికెన్? కేజీ చికెన్కి 4 పావుల ఆయిల్ వేసుకోవాలి. అండ్ 2 ఉల్లిగడ్డలు, 4-5 పచ్చిమిర్చి, పుదీనా కొంచెం. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పుదీనా వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ముందే ఇవన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ అంతా కూడా చికెన్ అందులో వేసినాక బగారా రైస్ కోసం బియ్యం అయితే కడుక్కోవాలి. 2-3 సార్లు వాటర్ పోసి. ఆనియన్స్ బగారా రైస్ కోసం, పచ్చిమిర్చి కూడా బగారా రైస్ వేయడానికి. ఇవన్నీ బగారా స్పైసెస్. పుదీనా కూడా బగారా వేయడానికి. చికెన్ పువ్వులు ఎట్లా మంచిగా వేడి పువ్వులు. కర్రీలో కూడా సాల్ట్ వేసుకోవాలి. చికెన్ అండ్ బగారా ఒకటేసారి అవుతున్నాయి. ధనియాల పొడి వేసుకోవాలి. గరం మసాలా, కొత్తిమీర కాసేపు అట్లా
ఉడకనిచ్చి తర్వాత ఆఫ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీస్ రెడీ. ఇది ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు బగారా కోసం. ఒక స్పూన్ నెయ్యి, 2 స్పూన్లు నెయ్యి, బగారా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. మిర్చి ఒకసారి కలుపుకోవాలి. పూరీని వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసుల వాటర్ పోయాలి. ఇప్పుడు 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇట్లా వాటర్ అనేది వేసుకోవాలి. 4 గ్లాసులు కొంచెం ఉప్పు వేసుకోవాలి. Burger and chicken curry is ready. Now it's tasting time.